మల్లాపూర్ సతీష్ అనే వ్యక్తి, దూరవెల్లి సతీష్ అనే వ్యక్తి నిన్న పోచారం భాస్కర్ రెడ్డి గారి పైన, అదేవిధంగా పోచారం శ్రీనివాసరెడ్డి గారి పైన అనుచితమైన వ్యాఖ్యలు, అసలు ఆధారం లేని వ్యాఖ్యలు, అబద్ధాలను నిన్న చెప్పడం జరిగింది. ఈరోజు మేము దాని సందర్భంగా బీర్కూర్ మండలం మరియు నసరాబాద్ మండలం నాయకులమందరం కలిసి ప్రతి ఒక్కరికి ఏ విధంగా అన్యాయం జరిగింది, ఒక్కొక్క వ్యక్తికి పర్సనల్గా ఎంత డ్యామేజ్ అయింది, పార్టీ పరంగా ఎంత డ్యామేజ్ జరిగింది అని చెప్పడానికి ఈ సమావేశం పెట్టడం జరిగింది. ఈరోజు మల్లాపూర్ సతీష్ అనే వ్యక్తి నిన్న మీకు మీ మిత్రుల పత్రికా సమావేశం పెట్టి కొన్ని విషయాలు చెప్పాడు. ఎప్పుడు ఏ ప్రసంగంలో అయినా సరే తన డప్పు తానే కొట్టుకుంటాడు, వేరేవాడికి ఛాన్స్ ఇయ్యాడు. ఎందుకంటే వేరేవాడికి ఛాన్స్ ఇస్తే మేము అన్ని లోటుపాట్లు చెప్తామని చెప్పి తన డబ్బు తానే కొట్టుకుంటాడని చెప్పి ఈ సందర్భం మీకు చెప్తున్నా. ఎందుకంటే మీకు పాజిటివ్ మాత్రమే చెప్పిండు, మీకు నెగిటివ్ ఏందనేది మీకు ఒక్కొక్క కార్యకర్త మీకు చెప్తున్నాడు. ఈరోజు మండలంలో ఎక్కువ డ్యామేజ్ అనే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే నీ ఒక్కనే అని ఈ సభ ద్వారా నేను తెలియజేస్తున్నాను మీ అందరికీ. ఈ సమావేశం ద్వారా నన్ను నేను నేను ఏదైనా ఆయనకు ఫోన్ చేసి నేను అడిగితే ఎప్పుడు కూడా నెగిటివ్ చెప్పేటోడు కాదు. చేసి ఓకే అది చేస్తా, ఇది చేస్తా అని చెప్తుండే, కానీ అక్కడ ఒక్క పని జరిగేది కాదు. నేను నా వెనక తిరిగే యువకులు కానీ, నా వెనుకున్న వర్గానికి కానీ, నా యొక్క స్నేహితులకు కానీ, నా యొక్క కార్యకర్తలకు కానీ అందరికీ నేను వాళ్ళ పని చేయలేక నేను చాలా బాధపడ్డా. ఇక నాకు ఏం తోచలేక నేను పోచారం భాస్కర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. పోచారం భాస్కర్ రెడ్డి అన్నగారు కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు. కానీ నా వల్ల చాలా పోచారం శ్రీనివాస సార్ నుంచి చాలా తిట్లు కానీ తాను పడడం జరిగింది. తిట్లు తిని శశి ఒకటే చెప్పాడు భాస్కర్ అన్న, శశి ఏది ఉన్నా నీ వెనుక నేనున్నా, నువ్వు ఇదే మల్లాపూర్ సతీష్ వెనుక నువ్వు ఉండు, నువ్వు చేసుకో, నేను మల్లాపూర్ సతీష్ అన్నతో నేను మాట్లాడుగుతా, ఆయన నీకు ఒక పెద్ద మనిషి లెక్క, సరే ఇప్పటి వరకు ఒక జరిగింది ఇప్పటి నుంచి జరగదు అని చెప్పి ఒక మాట ఇచ్చాడు. నేను 2 సంవత్సరాలు ఆయన వెనక తిరిగాను, 2 సంవత్సరాలు తిరిగాను. నన్ను ఎంత వెంబడి తిప్పుకున్నాడంటే ఆ అచ్చయాడలో కుక్క ఉంటుంది చూడండి, ఆ కుక్కలాగా నన్ను తిప్పుకున్నాడు. కానీ నాకు విసుగొచ్చేసి నేను పోచారం భాస్కర్ రెడ్డి గారికి అన్నగారికి నేను ఒకటే విషయం చెప్పగలిగింది, అన్న నాతోటి కాదన్న, ఈరోజు నేను రాజకీయంలో ఉన్నా అంటే నా అనుకున్న ఒక 10 మందికి నేను పని చేస్తేనే నా వెనక తిరుగుతారు, నా 10 మంది మీకు ఓట్లు వేయగలుగుతారు, లేకపోతే నేను తిరగడం కష్టం, నేను రాజకీయం బంద్ చేస్తా అని చెప్పి అనడం జరిగింది. అయినా కూడా భాస్కర్ రెడ్డి అన్న సరే ఇప్పటి నుంచి నా దగ్గరికి డైరెక్ట్ రా అని చెప్పాడు. డైరెక్ట్ రా చెప్తే ఏ అధికారికి నీకు ఫోన్ చేసినా శశి ఏది చెప్తే అది జరగద్దని చెప్పి మల్లాపూర్ సతీష్ అనే వ్యక్తి అడ్డుకున్నాడు. ఈ రోజు నన్ను రాజకీయంగా అడ్డుకున్న మొదటి వ్యక్తి ఆయన అని చెప్పి ఈ సందర్భంగా మీకు చెప్తున్నా. ఇంకోటి, ఈరోజు పోచారం భాస్కర్ రెడ్డి గారి గురించి అంటే నేను పోచారం కుటుంబం నుంచి నేను ఎలాంటి లబ్ధి పొందలేదని చెప్పేసి మీ అందరికి నిన్న చెప్పడం జరిగింది. ఈరోజు 2012లో సంవత్సరంలో ఇసుక నడిపించిన వ్యక్తి ఎవరని మీకు అందరికీ మేము ప్రశ్నిస్తున్నా. నువ్వు ఇసుక నడిపింది నువ్వు కాదా అని మీకు ప్రశ్నిస్తున్నా నేను. ఈరోజు ఆ 2012లో అక్రమంగా ఇసుక నడిపి కార్లు బంగ్లాలు కొనుక్కున్న వ్యక్తివి, బండ్లు కొనుక్కున్న వ్యక్తివి నువ్వని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. అదేవిధంగా నీకు పోచారం భాస్కర్ రెడ్డి నీకు ఏం చేయలేదని అన్నాడు కదా. పోచారం భాస్కర్ రెడ్డి లేకపోతే నీ అల్లుడు నీ ఇంట్లో లేకుండా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే ఈరోజు 2020లో కరోనా సెకండ్ వేవ్ అనుకుంటా, నాకు 2020-21 కరోనా వేవ్ అనుకుంటా, ఏ హాస్పిటల్లో బెడ్ లేకపోతే తన అల్లుడికి బాగలేకపోతే ఈరోజు ఏడ్చుకుంటా ఫోన్ చేస్తే, భాస్కర్ అన్నకు ఏడ్చుకుంటా ఫోన్ చేస్తే ఈరోజు బెడ్ ఇప్పించేసి ఆ ప్రాణభిక్ష పెట్టిన వ్యక్తి పోచారం శ్రీనివాసరెడ్డి, పోచారం భాస్కర్ రెడ్డి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఇంకోటి, ఈరోజు ఎలక్షన్ 2023 ఎలక్షన్ కంటే ఒక నెల 2 నెలల ముందు తను సిక్లో వెళ్ళిపోయింది. మల్లాపూర్ సతీష్ అనే వ్యక్తి ఆరోగ్యంగా బాగలేకపోతే మెడికవర్ హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. దానికి పోచారం భాస్కర్ రెడ్డి అన్న, పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఇద్దరు కలిసి వెళ్ళి హాస్పిటల్లో పరామర్శించి ఎంతైతే అమౌంట్ ఉందో బిల్లులో మొత్తం అమౌంట్ కట్టిన వ్యక్తి ఈరోజు పోచారం భాస్కర్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. ఆయన చెప్పే ప్రతి విషయం అబద్ధాలు చెప్తాడు. ఆయన చెప్పే విషయం అన్ని నేనే చేసినా అని చెప్పుకుంటాడు. నిన్నేమన్నాడు, పోచారం కుటుంబానికి ఆ గర్వం వచ్చిందని చెప్పాడు. ఈరోజు ఈ గర్వం నీకొచ్చింది. ఇంతకుముందు ఎన్నో సందర్భాలలో మీరు విన్నారు, పత్రికా మిత్రులారా మీరు అందరు విన్నారు. ఏమని విన్నారు,
ఈ మండలంలో ఏం చేయాలన్నా నేనే చేస్తా. ఎవరు చేయడానికి లేదు. పోచారం కాదు నేను చేస్తా అని చెప్పి అన్నాడు. పోచారం లేకపోతే నువ్వేం చేస్తావని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నా. మరి ఈ 10 నెలల నుంచి ఏం పీకినావని చెప్పి నేను అడుగుతున్నా ఈ సందర్భంలో. ఈరోజు ఈరోజు నీకు ఈరోజు ఒక కార్యకర్తను ఈరోజు నేను అందరినీ ఒక అహం అనే అన్నాడు కాబట్టి నేను చెప్తున్నా. ఈరోజు అహం ఉంది కాబట్టి అని ఇన్ని రోజులు వెనకబడిపోయిండు. ఈ అహం వల్ల ఎంతమంది ఇబ్బంది పడ్డారంటే ప్రతి ఒక్క కార్యకర్త ఆయన ఆయన వల్ల లాస్ అయ్యిండు. ఈరోజు 22 కమిటీ ఉన్నారు బీర్కూర్‌లో ఇంతకుముందు. బీఆర్ఎస్ గవర్నమెంట్‌లో 22 మంది ఉన్నారు. 22 మందిలో 21 అంటే 21 మందే అనుకోండి. నేను ఆయనకు వేరు. 21 మంది ఆయన వెన్నంటే ఉన్నారు. ప్రతి విషయం ఆయన వీళ్ళతోటి మాట్లాడింది అసలు బయటకే చెప్పేవాడు కాదు. కానీ ఆయన ఏం చేశాడంటే ఎప్పుడైతే పోచారం శ్రీనివాసరెడ్డి గారు గెలిచారో, గెలిచిన ఒక నెల తర్వాత తన అనుచరులైనటువంటి బైరాపూర్, సంబాపూర్ అనేక రకాల మన గ్రామాల నుంచి తన వ్యక్తుల్ని ఏనుగు రవీందర్ రెడ్డి గారి దగ్గరికెళ్ళి కాంగ్రెస్‌లో జాయిన్ చేయమని చెప్పడం జరిగింది. ఈరోజు వాళ్ళందరూ పోయిన వాళ్ళ వ్యక్తులు నీ అనుచరులు కాదా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. ఈరోజు నిన్న పెట్టిన విలేకరు సమావేశంలో కూడా వాళ్ళందరూ ఉన్నారని చెప్పేసి మీ అందరికి తెలియజేస్తున్నా. ఈరోజు తన ఎంట ఉన్న ఈ ఒక్క వ్యక్తికి ఈ నాయకులకే కాదు. ఈరోజు ఈయన పార్టీల నుంచి ఎందుకు వెళ్ళిపోయిండు అనేది మీకు తెలుసు. ఈరోజు ఒక వాట్సాప్ మెసేజ్ వల్ల, వాయిస్ మెసేజ్ వల్ల నేను పోచారం భాస్కర్ రెడ్డి ఉంటే నెక్స్ట్ ఎలక్షన్‌లో గెలవడు. శశి అనేటోడు పోచారం భాస్కర్ రెడ్డికి భజన కొడుతున్నాడు. శశి అనే వ్యక్తికి 10 ఓట్లు పడాయని అంటున్నాడు. సరే 10 ఓట్లు పడతాయో, 2 ఓట్లు పడతాయో మా ఊరికొచ్చి నువ్వు నిలబడు, నేను నిలబడతా. దమ్ముంటే అప్పుడు చూసుకుందాం అని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతున్నా. ఈయన ఏం చేసేవాడంటే ఈ 21 మంది వ్యక్తులు ఉన్నారు కదా! ఈ 21 మంది వ్యక్తులకు కూడా ఆయన ఏం చెప్పాడంటే, మీ ఎనక సార్ గెలిచిన తర్వాత నీ ఎనక మీ అందరికి మీరు ఏం నర్వస్ కాకండి. మీ అందరి 21 మందికి నేనున్నా. మీకు ఏమున్నా నీ కష్టకాలం నేను చూసుకుంటా అని చెప్పాడు. కానీ ఈ 21 మందికి తెలవకుండానే ఏనుగు రవీందర్ రెడ్డి గారితోటి బేరం పెట్టాడు. ఇదే ఆయన చేసే అన్యాయం. ఈయన తెలవకుండా అంటే ఎటు ఎటు మంచిగుంటే అటుపై గోడ 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 దుంకేస్తాడు. అలాంటి వ్యక్తికి మీరు ఎవరు కూడా సపోర్ట్ చేయొద్దని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. ఇంకొకటి ఒక్క విలేకరులకు ఒక ప్రజలకు, ఒక నాయకులకే కాదు. ఒక మీ దాంట్లో ఉన్న విలేకరులందరికి కూడా అన్యాయం చేశాడు. డబుల్ బెడ్‌రూమ్‌లు కట్టుకోమని చెప్పి ఒక 8 మందికో, 6 మందికో మీకు డబుల్ బెడ్‌రూమ్ ఇస్తున్నామని చెప్పాడు. ఈరోజు. ఆ రోజు చెప్పాడు మీకు ఇస్తున్నామని చెప్పి. ఆ రోజు ఇచ్చినప్పటికి వాళ్ళందరికీ చెప్పారు నేను మొత్తం బిల్ ఇస్తాను. మీరు కట్టుకోండి అని చెప్పేశారు. పత్రికా సోదరులు వాళ్ళకి డబ్బులు లేకపోయినా వాళ్ళ భార్య పిల్లల నుంచి మెడల నుంచి పుస్తల తాళ్ళు తాకట్టు పెట్టి లేకపోతే అమ్మేసి ఈరోజు డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు స్టార్ట్ చేసిండు. అది ఇంకొక వర్గానికి ఆయన ఫోన్ చేసి అక్కడ మాకు తెలవకుండానే వాళ్ళు విలేకరులు మీకు అక్కడ ఇల్లు కడుతున్నారు. మీరు దాన్ని అడ్డుకోండి అని చెప్పేసి వాళ్ళ ద్వారా ఆపిచ్చాడు. ఈరోజు విలేకరులకు కూడా దగ్గర ఒక్కొక్క విలేకరుకు 3,00,000 రూపాయలు అక్కడ నష్టం జరిగింది. ఆ నష్టం ఎవడు భరిస్తారని చెప్పేసి ఈ సభాముఖంగా ఆయనకు అడుగుతున్నా నేను. ఇంకా 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 చాలా రకాలుగా ఇబ్బంది పెట్టాడు. నన్నయితే చాలా ఘోరంగా చేశాడు. ఈరోజు నేను అన్ని రకాలుగా ఉన్నా కాబట్టి తట్టుకున్న వేరే వేరే వ్యక్తి అయితే ఉరేసుకొని చచ్చిపోయేటోడని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఇంకోటి ప్రతి విషయంలో ఆయన దగ్గర అన్యాయం ఉంటది. ఈరోజు పోచారం భాస్కర్ రెడ్డి గారు గాని, పోచారం శ్రీనివాసరెడ్డి గారు గాని వీళ్ళిద్దరు లేకపోతే పోచారం మల్లాపూర్ సతీష్ అనే వ్యక్తే ఉండడని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. నువ్వు పోచారం శ్రీనివాసరెడ్డి గారికి శిష్యుడిగా ఉన్నప్పుడు ప్రతి వేదిక మీద కూడా నువ్వు చెప్పినటువంటి మాట ఏంది? పోచారం శ్రీనివాసరెడ్డి గారు రాముడైతే నేను లక్ష్మణుణ్ణి, పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఈ నియోజకవర్గానికి దేవుడైతే నేను పూజారిని, ఈ ప్రజలకు ఆ నాయకుడికి మధ్య అనుసంధానంగా నేను ఒక వారధిని, ఈ మంచి చేయడానికి ఈ బీర్కూర్ మండలంలో ఉన్న చెప్పినా అని చెప్పి నువ్వు ఆనాడు చెప్పినటువంటి మాట వాస్తవమా కాదా అనేది నాలుకన్నా లేదా తాటి మట్టన అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. నువ్వు పోచారం శ్రీనివాసరెడ్డి గారి దగ్గర ఉంటే ఆయన రాముడు అవుతాడు, నువ్వు ఏనుగు రవీందర్ రెడ్డి దగ్గరికి పోతే ఏనుగు రవీందర్ రెడ్డి రాముడు అవుతాడు, నువ్వు లక్ష్మణుడు అవుతావా? అంటే నీ పాత్ర ఎప్పుడు లక్ష్మణుడి పాత్రని, రాముడు మారుతా ఉంటాడా? ఇతిహాసంలో ఉన్నటువంటి నువ్వు రాముని మారుస్తూ ఉంటావు, లక్ష్మణుడి పాత్ర మాత్రం నీ దగ్గరే ఉంటుందా? నేను ఒకటే అడుగుతా ఉన్నా, పోచారం భాస్కర్ రెడ్డి గారి మీద నువ్వు ఏవైతే నిందలు మోపినవో, ఆయనను నువ్వు ఏ విధంగా నియంత అన్నవో, నియంత ఆయన కాదు, నియంత నువ్వు. నియంతృత్వ పరిపాలన చేసింది నువ్వు. బీర్కూర్ మండలాన్ని కట్టడి చేసి పోచారం భాస్కర్ రెడ్డి గారికి బీర్కూర్ మండలానికి బీర్కూర్
నాయకుల దగ్గరికి రానియకుండా అడ్డుకున్న నువ్వు నియంతవా? నీ మీద నమ్మకంతో బీర్కూరు మండలంలో సతీష్ ఉన్నాడు అని చెప్పి మరి పోచారం భాస్కర్ రెడ్డి గారు నీ మీద నమ్మకంతో బీర్కూరుకి రాకుండా నీ మీద నమ్మకంతో మరి బీర్కూరు మండలాన్ని నీ చేతిలో పెట్టిన మా పోచారం భాస్కర్ రెడ్డి గారు నియంత్రణ అని చెప్పి నేను సూటిగా అడుగుతా ఉన్నాను. మరి నువ్వే మెడికవర్ హాస్పిటల్లో అనారోగ్యం పాలై ఆ హాస్పిటల్ బిల్లు కట్టినటువంటి మా నాయకుడు పోచారం భాస్కర్ రెడ్డి గారు కదా, మరి అది నియంతృత్వమా? బీర్కూరు మండలానికి ఏ అధికారి వచ్చినా, బీర్కూరు మండల ఆఫీస్కు ఎండిఓ వచ్చినా, మరి రెవెన్యూ ఆఫీస్కు ఎంఆర్ఓ వచ్చినా, బీర్కూరు పోలీస్ స్టేషన్కి ఎస్ఐ గారు వచ్చినా మరి నీ ఇంటికి వచ్చి ఎందుకు గెలవాలని చెప్పి నేను అడుగుతా ఉన్నా. నీకు ఏం అధికారం ఉందని చెప్పి నీ ఇంటికి వచ్చిండ్రు? ఎవరు నియంత? నువ్వు నియంత కాబట్టే అధికారులను నీ ఇంటికి పిలిపించుకున్నావు కదా. అధికారులపై దుర్భాషలాడినటువంటి మాట వాస్తవం కాదా? నువ్వు అధికారులపై దాడి చేసి కూడా ఇలా నువ్వు జైల్లో లేకుండా బయట స్వేచ్ఛగా తిరుగుతున్నావు అంటే, స్వేచ్ఛ వాయులు పీలుస్తున్నావు అంటే దానికి కారణం మా నాయకుడు మా పోచారం శ్రీనివాసరెడ్డి గారు కాదా? నువ్వు చేసిన తప్పులకు ఆయన క్షమాపణ చెప్పినటువంటి మాట వాస్తవం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. నువ్వు తలొగ్గి మాట్లాడకపోతే, నువ్వు మంచి మర్యాదతో మాట్లాడకపోతే, నువ్వు అనైతికంగా మాట్లాడితే నీ ఊహ కందని పరిమాణాలు జరుగుతాయి. జాగ్రత్త అని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నాను. మీ ఊహ కందని పరిమాణాలు, నీ ఊహించని పరిమాణాలు, నీ ఊహ కందని పరిమాణాలు ఈరోజు జరుగుతాయి. నువ్వు జాగ్రత్తగా ఉండాలని చెప్పి కూడా బీర్కూర్ మండల కాంగ్రెస్ పార్టీ తరఫున మేము హెచ్చరిస్తా ఉన్నాం. నువ్వు పోచారం శ్రీనివాసరెడ్డి గారికి శిష్యుడిగా ఉన్నప్పుడు ప్రతి వేదిక మీద కూడా నువ్వు చెప్పినటువంటి మాట ఏంది? పోచారం శ్రీనివాసరెడ్డి గారు రాముడైతే నేను లక్ష్మణుణ్ణి, పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఈ నియోజకవర్గానికి దేవుడైతే నేను పూజారిని, ఈ ప్రజలకు ఆ నాయకుడికి మధ్య అనుసంధానంగా నేను ఒక వారధిని, ఈ మంచి చేయడానికి ఈ బీర్కూర్ మండలంలో ఉన్న చెప్పినా అని చెప్పి నువ్వు ఆనాడు చెప్పినటువంటి మాట వాస్తవమా కాదా అనేది నాలుకన్నా లేదా తాటి మట్టన అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. నువ్వు పోచారం శ్రీనివాసరెడ్డి గారి దగ్గర ఉంటే ఆయన రాముడు అవుతాడు, నువ్వు ఏనుగు రవీందర్ రెడ్డి దగ్గరికి పోతే ఏనుగు రవీందర్ రెడ్డి రాముడు అవుతాడు, నువ్వు లక్ష్మణుడు అవుతావా? అంటే నీ పాత్ర ఎప్పుడు లక్ష్మణుడి పాత్రని, రాముడు మారుతా ఉంటాడా? ఇతిహాసంలో ఉన్నటువంటి నువ్వు రాముని మారుస్తూ ఉంటావు, లక్ష్మణుడి పాత్ర మాత్రం నీ దగ్గరే ఉంటుందా? నేను ఒకటే అడుగుతా ఉన్నా, పోచారం భాస్కర్ రెడ్డి గారి మీద నువ్వు ఏవైతే నిందలు మోపినవో, ఆయనను నువ్వు ఏ విధంగా నియంత అన్నవో, నియంత ఆయన కాదు, నియంత నువ్వు. నియంతృత్వ పరిపాలన చేసింది నువ్వు. బీర్కూర్ మండలాన్ని కట్టడి చేసి పోచారం భాస్కర్ రెడ్డి గారికి బీర్కూర్ మండలానికి బీర్కూర్ నాయకుల దగ్గరికి రానియకుండా అడ్డుకున్న నువ్వు నియంతవా? నీ మీద నమ్మకంతో బీర్కూర్ మండలంలో సతీష్ ఉన్నాడు అని చెప్పి మరి పోచారం భాస్కర్ రెడ్డి గారు నీ మీద నమ్మకంతో బీర్కూర్కి రాకుండా నీ మీద నమ్మకంతో మరి బీర్కూర్ మండలాన్ని నీ చేతిలో పెట్టిన మా పోచారం భాస్కర్ రెడ్డి గారు నియంత్రణ అని చెప్పి నేను సూటిగా అడుగుతా ఉన్నాను. మరి నువ్వే మెడికవర్ హాస్పిటల్లో అనారోగ్యం పాలై ఆ హాస్పిటల్ బిల్లు కట్టినటువంటి మా నాయకుడు పోచారం భాస్కర్ రెడ్డి గారు కదా, మరి అది నియంతృత్వమా? బీర్కూర్ మండలానికి ఏ అధికారి వచ్చినా, బీర్కూర్ మండల ఆఫీస్కు ఎండిఓ వచ్చినా, మరి రెవెన్యూ ఆఫీస్కు ఎంఆర్ఓ వచ్చినా, బీర్కూర్ పోలీస్ స్టేషన్కి ఎస్ఐ గారు వచ్చినా మరి నీ ఇంటికి వచ్చి ఎందుకు గెలవాలని చెప్పి నేను అడుగుతా ఉన్నా. నీకు ఏం అధికారం ఉందని చెప్పి నీ ఇంటికి వచ్చిండ్రు? ఎవరు నియంత? నువ్వు నియంత కాబట్టే అధికారులను నీ ఇంటికి పిలిపించుకున్నావు కదా. అధికారులపై దుర్భాషలాడినటువంటి మాట వాస్తవం కాదా? నువ్వు అధికారులపై దాడి చేసి కూడా ఇలా నువ్వు జైల్లో లేకుండా బయట స్వేచ్ఛగా తిరుగుతున్నావు అంటే, స్వేచ్ఛ వాయులు పీలుస్తున్నావు అంటే దానికి కారణం మా నాయకుడు మా పోచారం శ్రీనివాసరెడ్డి గారు కాదా? నువ్వు చేసిన తప్పులకు ఆయన క్షమాపణ చెప్పినటువంటి మాట వాస్తవం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. నువ్వు తలొగ్గి మాట్లాడకపోతే, నువ్వు మంచి మర్యాదతో మాట్లాడకపోతే, నువ్వు అనైతికంగా మాట్లాడితే నీ ఊహ కందని పరిమాణాలు జరుగుతాయి. జాగ్రత్త అని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నాను. మీ ఊహ కందని పరిమాణాలు, నీ ఊహించని పరిమాణాలు, నీ ఊహ కందని పరిమాణాలు ఈరోజు జరుగుతాయి. నువ్వు జాగ్రత్తగా ఉండాలని చెప్పి కూడా బీర్కూర్ మండల కాంగ్రెస్ పార్టీ తరఫున మేము హెచ్చరిస్తా ఉన్నాం.